హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొరుగులతో ఉగ్గాని ఎలా చేయాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే మంచి హెల్దీ టేస్టీగా కూడా ఉంటుంది. వీటిలోకి మనము 3 ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా వేసుకున్నామంటే వాటిని ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకు మంచిగా హీట్ అయ్యింది. అందులోకి ఫస్ట్ మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేసామంటే మనకు కారం తగ్గి మంచి టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి అనేది ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది. అందులోకి మనము పల్లీలు వేసుకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అన్ని పల్లీలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పల్లీలు కూడా మంచిగా రోస్ట్ అవుతున్నాయి. అందులోకి మనము శనగపప్పు కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరియు ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. ఉద్దిపప్పు, శనగపప్పు మనకి మంచి కమ్మగా టేస్టీగా ఉంటాయి. మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటిని అవి బాగా రోస్ట్ అయితే మనకు బాగా టేస్ట్ ఉంటుంది. మనము ఇందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. అందులోకి మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఫస్టే వేసుకున్నామంటే మనకు ఆనియన్స్కి పడుతుంది, అప్పుడు టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ మనకి ఎక్కువ కుక్కుకోనవసరం కూడా లేదు. ఒక 80% అలాగా 70-80% కుక్ అవుతే కూడా చాలు. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు అందులోకి మనము 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకున్నాం. నేను ఫస్ట్లో వేయలేదు. అప్పుడు వేసామంటే మనకు కొద్దిగా మాడినట్లు అయిపోతుంది. ఇప్పుడు వేసుకుంటే మనకు వాటి ఫ్లేవర్ తెలుస్తుంది. చూసారా, ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినంత పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే బొరుగులు మనకు వైట్గా ఉంటాయి కాబట్టి అవంతా మొత్తము పసుపు కలర్ రావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేకుంటే మనకు పసుపు ఆయిల్లో అంతా మాడిపోతుంది. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి అర్ధం వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా బొరుగులు అనేవి కలుపుకోవాలి. అవి మునిగేంత వరకు కలుపుకొని కొద్దిగా తడి తగిలిందంటే సరిపోతుంది. కొద్దిగా పెనంలోకి యాడ్ చేసుకోవాలి. అవి ఫాస్ట్గా కలుపుకోవాలి, లేకుంటే మనకు ఆయిల్ అంతా మసాలా అంతా కిందంతా అడుగంటిపోతుంది. ఫాస్ట్గా కలుపుకుండేయాలి. అది మసాలా అంతా బొరుగులు పట్టేట్టుగా కలుపుకుండేయాలి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు స్కూల్కి టైం అయిపోయేటప్పుడు ఈ విధంగా చేసేసారంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.